ఈరోజు దేవుని వాగ్దానము, నా యొద్దకు వచ్చువానిని నేనెంత మాత్రమును బయటికి త్రోసివేయను. యోహాను సువార్త 6వ అధ్యాయము 37వ వచనము. కపెర్నహూములో ఉన్న యేసును వెదకుచు ఆయనను చూడడానికి వచ్చిన జనసమూహంతో యేసు అంటున్న మాటలివి. యేసుని వెంబడించు వారిలో కొంతమంది ఆయన వద్ద లభించే ఇహలోక సంబంధమైన ఆహారం కొరకు ఆయనను వెంబడించారు. కానీ యేసు అంటున్నాడు, క్షయమైన ఆహారం కొరకు కాదు, అక్షయమైన ఆహారము నేను ఇస్తానని అంటున్నాడు. కొంతమంది యేసు దగ్గరకు వస్తే దేవుని క్రియలు జరుగుతాయని ఆయనను వెంబడించారు. కానీ యేసు దేవుడు పంపిన వాని యందు విశ్వాసం ఉంచుటే దేవుని క్రియ అని వారితో చెప్పాడు. యేసును పితరులు భుజించినట్లు పరలోక మన్నాను మాకు అనుగ్రహించమని కొందరు అడిగారు. కానీ యేసు జీవాహారం నేనే, నా యొద్దకు వచ్చువాడు ఎన్నడూ ఆకలిగొనడు, ఎన్నడూ దప్పిగొనడని చెప్తున్నాడు. అలాగే ఆయన యొద్దకు వచ్చువారిని ఎప్పటికీ త్రోసివేసే దేవుడు కాదు. నీవు ఏ స్వలాభంతో వస్తున్నావో, నీవు ఎలా దేవుని సమీపించినా దీర్ఘశాంతముతో నిన్ను పసిపాప వలె ఆయన హక్కును చేర్చుకుంటాడు. పసిపాపగా నీవు ఆయన ఒడిన చేరిన తన నిజమైన ప్రేమలో మాధుర్యాన్ని నీకు తెలియజేసే నిజదేవుని కృప మీకు తోడై ఉండునుగాక. ఆమేన్.